ఇక డీటెయిల్ చూస్తే రానున్న సాధారణ ఎన్నికలను పటిష్టంగా సక్రమంగా నిర్వహించేందుకు వీలుగా సంబంధిత శాఖలు ఇప్పటి నుంచే తగిన కార్యాచరణను సిద్ధం చేసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల విధుల నిర్వహణతో సంబంధం ఉండి ఒకే ప్రాంతంలో 3-4 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న అధికారుల తప్పనిసరి బదిలీ, కొత్త వారికి పోస్టింగ్లు వంటి వాటిపై కూడా వెంటనే తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. రానున్న సాధారణ ఎన్నికలను పటిష్టంగా సక్రమంగా నిర్వహించేందుకు వీలుగా సంబంధిత శాఖలు ఇప్పటి నుండే తగిన కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు. రానున్న ఎన్నికల సన్నద్ధతపై గురువారం వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో ఆయన అధికారులతో సమీక్షించారు. ఈ సమావేశంలో ముఖ్యంగా రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు సహా ఎన్నికల విధులతో నేరుగా సంబంధం ఉన్న వివిధ అధికారుల ఖాళీల భర్తీతో పాటు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం, జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయాల్లో అవసరమైన సిబ్బంది కేటాయింపు అంశాలపై సీఈఓ ముఖేష్ కుమార్ మీనాతో సీఎస్ జవహర్ రెడ్డి చర్చించారు. వెంటనే ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు పంపాలని స్పష్టం చేశారు. అదేవిధంగా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల విధుల నిర్వహణతో సంబంధం ఉండి ఒకే ప్రాంతంలో 3-4 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న అధికారుల తప్పనిసరి బదిలీ, కొత్త వారికి పోస్టింగులు వంటి వాటిపై కూడా వెంటనే తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని సీఎస్ డాక్టర్ జవహర్ రెడ్డి పేర్కొన్నారు. అదేవిధంగా పోలింగ్ కేంద్రాల వారీగా ఉండాల్సిన కనీస సౌకర్యాలకు సంబంధించిన అంశాలపైన ఆయన సీఈఓ ఇతర అధికారులతో సమీక్షించారు. రానున్న ఎన్నికల్లో డబ్బు, మద్యం వంటివి అక్రమ రవాణా నియంత్రణకు సంబంధిత శాఖల అధికారులు, సిబ్బందితో కూడిన అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో పటిష్టమైన ఇంటిగ్రేటెడ్ చెక్పోస్టులను ఏర్పాటు చేయాల్సి ఉందని, అందుకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి సమీక్షించారు. సరిహద్దు నిఘా అంశాలకు సంబంధించి ముఖ్యంగా ఏపీ, ఒడిశా రాష్ట్ర అధికారులతో త్వరలో ఒక సమన్వయ సమావేశం నిర్వహించాలని, దీనిపై ఒడిశా సీఎస్తో తాను మాట్లాడతానని చెప్పారు. రానున్న సాధారణ ఎన్నికల నిర్వహణపై ముఖ్యంగా పోలీస్, రెవెన్యూ, ఎక్సైజ్, వాణిజ్య పనులు, రవాణా, ఆర్&బి, పంచాయతీరాజ్, విద్య, మున్సిపల్ తదితర శాఖలు ఇప్పటి నుండే తగిన కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని సీఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు. ఎన్నికలను అత్యంత పారదర్శకంగా, సజావుగా, సకాలంలో నిర్వహించాల్సిన ప్రక్రియని, కావున ప్రతి ఒక్కరూ అత్యంత బాధ్యతాయుతంగా పనిచేయాల్సి ఉంటుందని, ఆ దిశగా సంబంధిత శాఖలన్నీ తగిన సన్నాహక కసరత్తును మొదలుపెట్టాలని సీఎస్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడంపై రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. కాంగ్రెస్ పార్టీ అని కాదు, తమ పార్టీకి వ్యతిరేకంగా ఎవరు పోటీ చేసినా వారిని ప్రతిపక్షంగానే చూస్తామని ఆయన అన్నారు. మా కాళ్లు మేమే నరుక్కునే పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేదని మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు. పోతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబుపై ఈ సందర్భంగా పెద్దిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని ఇబ్బందులైనా, ఎన్ని మంచి జరిగినా, చెడ్డ జరిగినా అవన్నీ కూడా భరించడానికి సిద్ధంగా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారే మా నాయకుడు, జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇస్తాం. మరి కాంగ్రెస్ పార్టీ వచ్చినా పోయినా, కాంగ్రెస్ పార్టీలో ఎవరు చేరినా ఎవరు చేరకపోయినా, అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో ఎవరు చేరినా ఎవరు చేరకపోయినా, చంద్రబాబు కాకపోతే ఇంకొక నాయకుడు తెలుగుదేశం పార్టీకి వచ్చినా కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, మా నాయకుడికి మద్దతుగా నిలుస్తాం తప్ప వేరే ఆలోచన మేము చేయాల్సిన అవసరం లేదు. మీకు వీళ్ళందరూ కూడా కలిసి మూకుమ్మడిగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ధ్వజమెత్తారు. జగన్మోహన్ రెడ్డి గారి 16 నెలలు జైలుకు పంపించారు. మరి అలాంటి వారందరూ ఈరోజు కుటుంబాలు కాదు, మనుషులు కూడా చీల్చే పరిస్థితి ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా జాగ్రత్తగా మేము గమనిస్తా ఉన్నాం. అందుచేతే మేము జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చి వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా తిరిగి అధికారంలోకి తీసుకొచ్చే విధంగా ప్రజలందరినీ కూడా మోటివేట్ చేయాలని చెప్పి ఆలోచన చేస్తాడు. ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయాలి. మరొక పర్యాయం మా కుటుంబాలు బాగుపడినాయి, మా జీవితాలు బాగుపడినాయి, మా ఊర్లు బాగుపడినాయి, మాకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నారు. కాబట్టి ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో విజయవాడ ఎంపీ కేశినేని నాని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్తో కలిసి రహదారిని ప్రారంభించారు. 2.95 కోట్లతో కొత్త రెడ్డిగూడెం నుంచి కోనపరాజు పర్వం వెళ్లే రహదారి అభివృద్ధి పనులు చేపట్టారు. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన నిధులతో 5 కిలోమీటర్ల పొడవున రహదారి నిర్మించారు.
ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో ఓ రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. రెడ్డిగూడెం గ్రామంలో రహదారి ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్సీ వసంత కృష్ణ ప్రసాద్ హాజరయ్యారు. అయితే ఆ రోడ్డు కేంద్ర ప్రభుత్వ నిధులతో ఎంపీ కేశినేని నాని మంజూరు చేయించడంతో ఆయన ప్రారంభించాల్సి ఉంది. ఈ రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కూడా పాల్గొన్నారు. అనుకున్న సమయానికి ఎమ్మెల్యే కార్యక్రమం వద్దకు చేరుకున్నా ఎంపీ కేశినేని నాని మాత్రం రాలేదు. 40 నిమిషాలు వేచి చూసిన తర్వాత ఎంపీ వచ్చారు. ఎండగా ఉండటంతో కార్యకర్తలు కుర్చీ తీసుకురావడంతో చెట్టు కిందే కూర్చుని ఎంపీ కోసం ఎదురు చూశారు ఎమ్మెల్యే. సుమారు గంట తర్వాత రహదారి ప్రారంభ కార్యక్రమానికి ఎంపీ కేశినేని నాని హాజరయ్యారు. నాని కాన్వాయ్తో పాటు భారీగా చేరుకున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వచ్చారు. అప్పటికే కృష్ణప్రసాద్ వెంట ఆయన అనుచరులు రావడంతో ఇరు వర్గాలు ఎదురుపడినట్లయింది. దీంతో రెండు పార్టీల నేతలు జెండాలు ఎగరవేస్తూ పార్టీలకు తమ నేతలకు అనుకూలంగా నినాదాలు చేశారు. దీంతో పరిస్థితి ఒక్కసారి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు చక్కదిద్దే ప్రయత్నం చేశారు. గందరగోళం మధ్య రహదారి ప్రారంభ కార్యక్రమాన్ని పూర్తి చేసిన ఎమ్మెల్యే వసంత, ఎంపీ కేశినేని నాని వెళ్లిపోయారు. పోలీసులు ఘర్షణలు జరిగే అవకాశం ఉందని ఎవరి అనుచరులను వారు తీసుకుని వెళ్లిపోవాలని సూచించడంతో తీసుకువెళ్లిపోయారు. దీంతో పరిస్థితులు సద్దుమణిగాయి. ఈ రోడ్డుని ప్రారంభించుకున్నాం. అలాగే దీనికి సంబంధించి 2 వంతెనలు కూడా, వాగుల మీద వంతెనలు ప్రారంభించుకున్నాం. ఇది అనేక రోడ్లు అనేక సంవత్సరాలుగా, దశాబ్దాలుగా పెండింగ్ ఉన్నటువంటి రోడ్డు. ఆ రోజుల్లో మా నాయకులు విజయబాబు గారు మరి ఆ రోజు రోడ్డు ఫార్మేషన్ చేసిన తర్వాత మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మరి దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. నాకు ఇక్కడ స్థానిక మా నాయకులందరూ, ముఖ్యంగా విజయబాబు గారు, వేణుగోపాల్ రెడ్డి గారు, అలాగే మా వాళ్ళంతా నాగరెడ్డి గారు, మా ప్రజాప్రతినిధులు గారు, అందరూ కూడా అంజిరెడ్డి గారు, అందరూ ఏంటంటే ఈ రోడ్డు మాకు కావాలి. చాలా ముఖ్యమైనటువంటి రోడ్డు ఇది. దీనివల్ల ఏంటంటే దాదాపు 20 కిలోమీటర్లు, ఏదైతే ఇంతకుముందు కొత్తరెడ్డిగూడెం నుంచి కోనప్రాజుపాలెం వెళ్ళాలంటే చుట్టూ తిరిగి వెళ్ళాల్సి వచ్చేది. కాబట్టి ఈ రోడ్డు కావాలంటే మరి స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్ లేకపోవడం వల్ల, దీని మీద శ్రద్ధ తీసుకోపోవడం వల్ల వెంటనే PMJSలో పెట్టి టోటల్గా 2 కోట్ల చిల్లర, 2,60,00,000 వరకు, 2 కోట్ల చిల్లర, కొంచెం తక్కువగా 3 కోట్లు ఈ రోడ్డు ఫార్మేషన్ కోసం, ముఖ్యంగా రోడ్డు, అలాగే బ్రిడ్జెస్, దాని మీద 2 బ్రిడ్జెస్ వాళ్ళు శంకుస్థాపన బ్రిడ్జ్ చేసుకున్నాం. అది 3 కోట్ల చిల్లర, టోటల్గా 6.5 crores పైన ఈ ప్రాజెక్టు. అంబేద్కర్ స్మృతి వనం 125 అడుగుల అంబేద్కర్ విగ్రహావిష్కరణకు అన్ని ప్రాంతాల నుంచి అంబేద్కర్ అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చే అవకాశం ఉందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున తెలిపారు. ఈ నెల 19న జరిగే అంబేద్కర్ స్మృతి వనం ప్రారంభోత్సవ కార్యక్రమానికి దళితులు, దళిత సంఘాల నేతలతో పాటు అంబేద్కర్ భావజాలాన్ని అభిమానించే వారందరూ హాజరు కావాలని పిలుపునిచ్చారు. దేశంలోనే మరెక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన అంబేద్కర్ స్మృతి వనం 125 అడుగుల అంబేద్కర్ విగ్రహావిష్కరణకు అన్ని ప్రాంతాల నుంచి అంబేద్కర్ అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చే అవకాశం ఉందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున తెలిపారు. ఈ నెల 19న జరిగే ఈ కార్యక్రమంలో ప్రజలకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. విజయవాడలోని స్వరాజ్య మైదానంలో ప్రభుత్వం నిర్మించిన అంబేద్కర్ స్మృతి వనం 125 అడుగుల విగ్రహాన్ని ఈ నెల 19న ప్రారంభించనున్న నేపథ్యంలో నిన్న రాష్ట్ర సచివాలయంలో ఈ కార్యక్రమ ఏర్పాట్లను సంబంధిత అధికారులతో నాగార్జున సమీక్షించారు. ఈ కార్యక్రమం కోసం అన్ని ప్రాంతాల నుంచి జన సమీకరణ కోసం జరుగుతున్న ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. దేశంలో మరెక్కడా లేనంత ఎత్తులో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో పాటుగా స్మృతి వనంలో అంబేద్కర్ జీవిత విశేషాలను తెలిపే విగ్రహాలు, చిత్రాలు, ప్రదర్శనలు కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. స్వరాజ్య మైదానంలో 2 దశలుగా చేపట్టిన అంబేద్కర్ స్మృతి వనం పనులను తొలి దశలో 268.46 కోట్లతోనూ, మలి దశలో 106.64 కోట్లతోనూ చేపట్టారని అన్నారు. సుమారుగా 400 కోట్లతో స్మృతి వనాన్ని తీర్చిదిద్దడం జరిగిందని వివరించారు. విగ్రహ నిర్మాణం ఇదివరకే పూర్తి కాగా దీనికి సంబంధించిన లైటింగ్, పెయింటింగ్ పనులు కొనసాగుతున్నాయని, మినీ థియేటర్, మ్యూజియం, స్కై లైటింగ్, ఫౌంటైన్లు, విగ్రహం ముందు వెనుక భాగాల్లో ఉద్యానవనాలతో సుందరీకరణ, భవనాలు, ప్రహరీ గోడల నిర్మాణం, లిఫ్టులు, వెహికల్ పార్కింగ్, ఫుడ్ కోర్ట్ తదితర ప్రధానమైన పనులన్నీ దాదాపుగా పూర్తయిపోయాయని తెలిపారు. సందర్శకులకు అంబేద్కర్ చరిత్ర పూర్తిగా అవగతం కావడంతో పాటుగా ఒక అనిర్వచనీయమైన అనుభూతిని కలిగించేలా అంబేద్కర్ స్మృతి వనాన్ని తీర్చిదిద్దటం జరుగుతోందని తెలిపారు.
ఈ నెల 19న జరిగే అంబేద్కర్ స్మృతి వనం ప్రారంభోత్సవ కార్యక్రమానికి దళితులు, దళిత సంఘాల నేతలతో పాటుగా అంబేద్కర్ భావజాలాన్ని అభిమానించే వారందరూ హాజరు కావాలని నాగార్జున పిలుపునిచ్చారు. ప్రస్తుతం అంబేద్కర్ స్మృతి వనం ప్రారంభోత్సవానికి అంచనాలకు మించి ఎక్కువ సంఖ్యలో ప్రజలు తరలివచ్చే అవకాశం ఉందని నాగార్జున అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చే అవకాశం ఉన్నందున ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్టమైన రీతిలో ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఈ సందర్భంగా ఆయన ఆదేశించారు. పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వై శ్రీలక్ష్మి ప్రస్తుతం చేస్తున్న ఏర్పాట్లను గురించి మంత్రికి వివరించారు. సమ్మె విరమించి అంగన్వాడీలు విధుల్లోకి చేరకపోతే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం చేసే తాటాకు చప్పుళ్లకు భయపడమని సిఐటియు ప్రధాన కార్యదర్శి కె సుబ్బరావమ్మ అన్నారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించుకుంటే సమ్మె విరమించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. నగరంలోని గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ అనుబంధ కార్మిక సంఘాలు కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ అనుబంధ సంఘాల సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సుబ్బరావమ్మ, ఏఐటియుసి ప్రధాన కార్యదర్శి లలితమ్మ, ఐఎఫ్టియు ప్రధాన కార్యదర్శి విఆర్ జ్యోతి, సిఐటియు ఉపాధ్యక్షురాలు సుప్రజ పాల్గొన్నారు. సిఐటియు ప్రధాన కార్యదర్శి సుబ్బరావమ్మ మాట్లాడుతూ అంగన్వాడీలు 24 రోజులుగా పోరాటం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. అంగన్వాడీలు గొంతెమ్మ కోరికలు కోరడం లేదని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలని అడుగుతున్నామని, ప్రభుత్వం మొండి వైఖరితో వ్యవహరిస్తూ సమస్య పరిష్కరించడం లేదని మండిపడ్డారు. 11 డిమాండ్లలో 10 డిమాండ్లు పరిష్కరించామని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంగన్వాడీలు పోరాటం చేయటం లేదని, మా ఆకలి మంటతో పోరాటం చేస్తున్నామని చెప్పారు. అంగన్వాడీలు ఏమి గొంతెమ్మ కోరికలు కోరట్లేదు. ఉద్యమాల ద్వారా ఈరోజు పోలీసుల ద్వారా ఉద్యమాలు అణచలేరు అని చెప్పేసి మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఎప్పటికైనా అంగన్వాడీలది ఆకలి మంటల పోరాటం, ఈరోజు వేతనాలు పెంపు, గ్రాట్యుటీ గురించి ఆలోచన చేయాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం స్పందించకపోతే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. నిన్న జరిగిన దానికి ఈరోజు నిరసనలుగా అన్ని చోట్ల నల్ల బ్యాడ్జీలు పెట్టి నిరసనలు తెలియజేస్తా ఉన్నాం. రేపు అంటే జనవరి 5వ తారీఖున రాష్ట్రంలో ఇక్కడే రాష్ట్ర నాయకత్వం 24 గంటల సేపు రిలే దీక్షలు ప్రారంభిస్తూ ఉన్నాం. ప్రభుత్వం వెంటనే స్పందించాలి. లేకపోతే జనవరి 6వ తారీఖు నుండి అన్ని జిల్లా కలెక్టరేట్ల దగ్గర 24 గంటల రిలే దీక్షలు ప్రారంభిస్తాం. కొన్ని డిమాండ్లు పెట్టారు, 10 తీర్చేస్తామని చెప్పేసి ప్రజల్లో ఈ విధంగా తీసుకొస్తున్నాడు. అది కరెక్ట్ కాదు. ఏదో 2 జీవోలకు మాత్రమే 2టికి మాత్రమే జీవోలు ఇచ్చి మిగతా వాటికి మాట రూపంలో చెప్తున్నాడు. మేము అడుగుతున్నది ఈరోజు పెరుగుతున్న ధరలకు అనుకూలంగా మా జీతాలను అడుగుతున్నాం. జీతాలు పెంచమని అడుగుతున్నాం. అదే సుప్రీంకోర్టు ప్రకారం గ్రాడ్యుటీ అడుగుతున్నాం. మినీ వాళ్ళని మెయిన్ చేయమంటున్నాం. మినీ వాళ్ళకు హెల్పర్ జీతం ఇచ్చేసి వాళ్ళే పిల్లల్ని పిలుచుకోవాలి, వాళ్ళే వర్క్ చేయాలి, వాళ్ళే వంట చేసి పెట్టాలి. 7,000 ఇచ్చేసి ఎక్కడి వరకు సరిపోతుంది? ఇది ఎంతవరకు కరెక్ట్ అనేసి ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం. అదేవిధంగా ఈ 24 రోజుల నుంచి ఇల్లు వాకిళ్ళు వదిలేసి ఏదో సానుకూలంగా మేము సమ్మె చేసుకుంటూ పోతే పోలీసులు దౌర్జన్యంతో అంగన్వాడీ వాళ్ళని రోడ్ల మీద వేడవటము, లాగటము, చీరలు చేయటము ఇది కరెక్ట్ కాదు. రాబోయే ఈ 2 నెలల్లో అంగన్వాడీలు ఖచ్చితంగా మీకు గుణపాఠం చెప్తారని. 1000 నుంచి 1000 రూపాయలు జీతం పెంచి 11,500 చేసినామని చెప్పడము మంత్రులు. ఎన్నిసార్లు మేము అదే పనికి ఇది కాదు 1000 రూపాయలు మాత్రమే పెంచారు మీరంటే 7,000 నుంచి 11,500 జీతం పెంచామని చెప్పడము, 10 జీవోలు 10 డిమాండ్లు అంగీకరించామని చెప్పడము, ఇవన్నీ కూడా అసత్యపు ఆరోపణలన్నీ కూడా మేము మా ప్రభుత్వం మానుకోవాలని మేము చెప్తా ఉన్నాము. 10 డిమాండ్లు ఒప్పుకొనింటే అదే మీరు ఏదైతే అసత్యం ప్రచారం చేస్తున్నారో సాక్షి పేపర్లో 10 డిమాండ్లు ఒప్పుకున్న జీవోలు 10 డిమాండ్లను ఎందుకు పెట్టలేదని ఈరోజు మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాము. ఇవన్నీ కాదు. ఇట్లాంటి తాటాకు చప్పుళ్లకు, ఉడత ఊపులకు అంగన్వాడీ కార్యకర్తలు భయపడే ప్రసక్తే లేదు. మొదటి రోజు ఏ పట్టుదలతో అంగన్వాడీలు సమ్మెలోకి వచ్చారో 24వ రోజు కూడా అదే పట్టుదలతో మేమున్నాము. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇటీవలే ప్రవేశపెట్టిన శాశ్వత భూ హక్కు చట్టాన్ని అడ్డం పెట్టుకుని వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి భారీ భూ దోపిడీకి పాల్పడుతున్నారని టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి సోమిరెడ్డి ఆరోపించారు. శాశ్వత భూ హక్కు చట్టం పేరుతో మంత్రి కాకాని నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో తన బినామీలకు అడ్డగోలుగా భూములు రాసిచ్చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
నెల్లూరు జిల్లాలో భారీ కుంభకోణం జరిగిందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. శాశ్వత భూ హక్కు చట్టం పేరుతో మంత్రి కాకాని దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. అతని బినామీలకు అడ్డగోలుగా భూములు రాసిచ్చేశారని, అధికారుల అండదండలతో మంత్రి కాకాని 5,445 ఎకరాలు పంపిణీ చేశారని తెలిపారు. గ్రామ సభలు పెట్టకుండానే అధికారులు ఎలా భూ పంపిణీ చేస్తారని సోమిరెడ్డి ప్రశ్నించారు. టీడీపీలో చేరే వారిపై రెవెన్యూ అధికారులతో దాడులు చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించిన భూముల జాబితాను బహిర్గతం చేయాలని, లేని పక్షంలో కలెక్టరేట్ను ముట్టడిస్తామని సోమిరెడ్డి హెచ్చరించారు. సర్వేపల్లి నియోజకవర్గంలో 6,610 మందికి 5,445 ఎకరాలు నేను పట్టాల కింద వాళ్ళకి ఇచ్చేసేసాను శాశ్వత హక్కు ప్రకారం అని చెప్తున్నాడు. 5,445 ఎకరాలు. జాయింట్ కలెక్టర్కి మీరు అసైన్మెంట్ కమిటీలో ఎన్ని ఎకరాలు సర్వేపల్లి నియోజకవర్గంలో 5 మండలాల్లో అప్రూవ్ చేశారని అడిగా. ఆయన 3,300 ఎకరాలు ఇచ్చాడు. మీ ముందు పెడుతుండా ఈ 5 మండల్స్ 3,300 ఏకర్స్ అసైన్మెంట్ కమిటీలో అప్రూవల్ అయ్యి, అది కూడా అసైన్మెంట్ కమిటీ పూర్తి కూర్చోలే. ఓన్లీ ఇన్ఛార్జ్ మినిస్టర్ గోవర్ధన్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ అండ్ ఆర్డీఓ 4 సంతకం పెట్టారు. దాంట్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ సభ్యులు. అజెండా పంపించాలా? ఏ ఎమ్మెల్యేకి అజెండా పంపిలే. అక్కడ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి పంపించలేదు, ఆనవ రామనాయుడికి పంపించలేదు. ఫైనల్గా మేము ఆర్టీఐ యాక్ట్ పెట్టి జాయింట్ కలెక్టర్ని అడిగితే ఈ 3,300 ఎకరాలు ఇచ్చాడు. నేనేమంటాను, ఈ 3,300 ఎకరాలు నాకు ఆర్టీఐ కింద కలెక్టరేట్ ఇచ్చినప్పుడు 5,445 ఎకరాలు ఇంకా కొరవ బ్యాలెన్స్ 2,145 ఎకరాలు. గోవర్ధన్ రెడ్డి చెప్పిన మాట, ఒక పార్ట్ ఆఫ్ గవర్నమెంట్, ప్రభుత్వంలో భాగస్వామి, వ్యవసాయ శాఖ మంత్రి, గ్రేట్ లీడర్, ఆయన గురించి చెప్పాల్సిన అక్కర్లే, అన్ని స్కామ్లే. కాకాని గోవర్ధన్ రెడ్డి నీ నోటికుండా 5,445 ఎకరాలు అన్నావు. అక్కడ 3,300 ఎకరాలు ఇచ్చారు. కొరవ 2,145 ఎకరాల్లో భారీ కుంభకోణం జరిగింది. వైసీపీ ప్రభుత్వం హయాంలో పశ్చిమ నియోజకవర్గం శరవేగంగా అభివృద్ధి సాగిందని పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. గత టీడీపీ ప్రభుత్వంకు తమ ప్రభుత్వంకు తేడాను ప్రజలు గమనించాలని కోరారు. ఎన్నికల సమయానికి పెండింగ్లో ఉన్న అన్ని పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. పశ్చిమ నియోజకవర్గం 42, 43 డివిజన్లలో 1,18,00,000 రూపాయలతో నూతనంగా నిర్మించనున్న పలు రోడ్లకు మాజీ మంత్రి, పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ, వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చాక కోట్ల రూపాయలతో ఈ ప్రాంతాలను అభివృద్ధి చేశామని చెప్పారు. గత టీడీపీకి ప్రస్తుత వైసీపీ ప్రభుత్వానికి తేడాను ప్రజలు గమనించాలని కోరారు. ఎన్నికల సమయానికి అన్ని అభివృద్ధి పనులను పూర్తి చేస్తామని అన్నారు. శంకుస్థాపనలు తామే చేశామని, ప్రారంభోత్సవాలు కూడా తామే చేస్తున్నామని అన్నారు. స్వాతంత్ర్యం వచ్చాక 11 వాటర్ ట్యాంకులు ఉంటే జగనన్న హయాంలో మరో 11 వాటర్ ట్యాంకులు నిర్మించడం జరిగిందన్నారు. పార్కులు అభివృద్ధి చేశామని అన్నారు. స్టేడియం నిర్మాణం కూడా త్వరలోనే అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందని తెలియజేశారు. 1,18,00,000 రూపాయలకు సంబంధించి ఈరోజు రోడ్డుకి శంకుస్థాపన చేసుకున్నాం. ఈ 42, 43 డివిజన్లు చూసుకుంటే కనుక గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం ఏర్పడ్డాక దాదాపు కోట్ల రూపాయలు పెట్టి అభివృద్ధి చేసాం. ఈ ఆర్టీసీ వర్క్షాప్ రోడ్డు కావచ్చు, పోలీస్ కాలనీలు కావచ్చు, మిగతా ఏదైనా భవనపురం కావచ్చు, ఇతర హౌసింగ్ బోర్డు కాలనీలు కావచ్చు, ప్రతి ఒక్కటి జోజినగర్ కావచ్చు, ఉరిమనగర్ కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తిగా కూడా కోట్ల రూపాయల నిధులతో రోడ్లు అభివృద్ధి చేశాం. గతంలో చూసుకోండి కావాలంటే చంద్రబాబు ప్రభుత్వంలో ఏ విధమైన అభివృద్ధి జరిగింది, మన ముఖ్యమంత్రి గారు వచ్చాక ఎప్పుడు అభివృద్ధి జరిగిందని. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం అంటే అభివృద్ధికి ఒక దిక్సూచిలాగా మా నగర మేయర్ గారు రాయన భాగ్యలక్ష్మి గారు కానివ్వండి, మా కార్పొరేటర్ కోటిరెడ్డి గారు, చైతన్య రెడ్డి గారు అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి మార్గంలో నడిచే విధంగా ముందుకెళ్ళడం జరిగింది. అన్నీ కూడా శరవేగంతో ఎన్నికల నాటికి ఆల్మోస్ట్ అన్ని రోడ్లు కంప్లీట్ అయ్యే విధంగా. గతంలో మన విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో 11 వాటర్ ట్యాంకులు ఉంటే ఈ ప్రభుత్వం వచ్చాక ఇంకొక 11 ట్యాంకులకి శాంక్షన్ చేసి నిర్మాణాలు కూడా చేపట్టాం. కొన్ని పూర్తి అయ్యే స్టేజ్లో ఉన్నాయి, కొన్ని శంకుస్థాపన స్టేజ్లో ఉన్నాయి, కొన్ని ప్రారంభోత్సవానికి మన శంకుస్థాపనకి అన్నీ కూడా రెడీ చేసి పెట్టడం జరిగింది. అంటే ఇప్పటి వరకు స్వతంత్రం వచ్చాక ఇప్పటి వరకు 11 ట్యాంకులు ఉంటే ఇంకో అదనంగా 11 ట్యాంకులకి ఈ ప్రభుత్వం వచ్చాక మంజూరు చేయడం జరిగింది. ప్రతి ఒక్క డివిజన్లో ఉన్న కార్పొరేటర్లు వాళ్ళ డివిజన్ని మోడర్న్ డివిజన్గా చేయాలి. ప్రతి ఒక్క పని త్వరితగతిలో పూర్తి అయిపోవాలి, ఓపెనింగ్లు అవ్వాలి.
అన్న ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు నగర అభివృద్ధి అన్నది 64 డివిజన్లోన పార్టీలకు అతీతంగా దూసుకెళ్ళటం మనం చూస్తున్నాం. ఇందాకే గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది వాటర్ ట్యాంకుల గురించి. గతంలో ఏనాడు లేని అభివృద్ధి ఈరోజు మన విజయవాడ నగరంలో ఇంత త్వరితగతిన జరుగుతుందంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మన జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎంత మనకి అభివృద్ధి అన్నది కనబడుతుందో మనం చూడొచ్చు. గత 5 ఏళ్ల కాలంలో మనం చూసాం విజయవాడ నగరం ఎంత అభివృద్ధికి నోచుకోకుండా వెనకబడిపోయి ఉంది. రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, వాటర్ సప్లై కానీ ఏ ఒక్క పని లేక ఒక్క రోడ్డు కూడా పూర్తి చేయక గతుకుల రోడ్లతోటి ఈరోజు సెల్ఫీలు దిగుతారు సిగ్గు లేకుండా. ఎక్కడ ఎంత గొయ్యి ఉంటే ఎత్తుక్కొని వెళ్ళి దాని దగ్గర సెల్ఫీలు దిగుతున్నారు. ఈరోజు పూర్తి స్థాయిలో మేము పూర్తి చేసిన రోడ్లు ఓపెనింగ్లు చేసుకొని మేము సెల్ఫీలు దిగాలంటే సెల్ ఫోన్లు నిండిపోతాయి. ఎమ్మెల్యే మల్లాది విష్ణుకే సెంట్రల్ ఎమ్మెల్యే సీటు ఇచ్చే విధంగా వైఎస్ఆర్సీపీ అధిష్టానం పరిశీలించాలని 27వ డివిజన్ కార్పొరేటర్ కొండాయిగుంట మల్లేశ్వరి బలరాం కోరారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కోట్లాది రూపాయల నిధులతో సెంట్రల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన మల్లాది విష్ణు కృషిని అధిష్టానం గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. నగరంలోని దుర్గాపురం సామమూర్తి రోడ్డు వద్ద ఉన్న చిట్యాల ఐలమ్మ సామాజిక భవనంలో 27వ డివిజన్ ముఖ్య నాయకులు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో కార్పొరేటర్ కొండాయిగుంట మల్లేశ్వరి బలరాం, పార్టీ మండల అధ్యక్షుడు శనగశెట్టి హరిబాబు, వైసీపీ మహిళా నాయకురాలు భవానీ రెడ్డి పలువురు మీడియాతో మాట్లాడారు. వైసీపీ అధిష్టానం ఏ వ్యక్తికి సీటు ఇచ్చినా కట్టుబడి పనిచేస్తామని, అయితే గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి సహకారంతో కోట్లాది రూపాయలు ప్రభుత్వ నిధులతో సెంట్రల్ నియోజకవర్గం సర్వాంగ సుందరంగా అభివృద్ధి చేశారని, మల్లాది విష్ణు సేవలను పరిశీలించాలని కార్పొరేటర్ మల్లేశ్వరి బలరాం కోరారు. ఒక పక్క సెంట్రల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తూ మరొక పక్క వంగవీటి మోహనరంగ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లిన మల్లాది విష్ణువును పరిశీలించాలని మండల పార్టీ అధ్యక్షులు శనగపాటి హరిబాబు కోరారు. మాతో పాటు మా సెంట్రల్ ఎమ్మెల్యే అయిన మల్లాది విష్ణున్న అంటే నా పెద్దన్న నాతో పాటు గడప గడపకి ప్రతి ఇంటికి సంక్షేమ పథకాల గురించి చెప్పటానికి ఈ వయసులో కూడా ఆయన ప్రతి ఇంటికి గడప గడప తొక్కుతూ కూడా ఈరోజు అంత వయసు ఉన్నాయని కూడా వస్తున్నారు. అందుకే మనం జగనన్నని రిక్వెస్ట్ చేసి ఆయనకి సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారికి సీట్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. మేము ఏ పార్టీకి మేము వ్యతిరేకం కాదు. జగనన్న మాటే మాకు వేదము, ఆయన మాటే మేము శిరసా వహిస్తాము. ఎందుకంటే ఆయన ఏది చెప్తే మాకు ఆయన ఎవరికి సపోర్ట్ చేయమన్నా మేము చేస్తాం. కాకపోతే మా డివిజన్ తరఫు నుంచి మేము ఒకటే కోరుకుంటున్నాం, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకి సీట్ ఇస్తే బాగుంటుంది అని ప్రజలందరూ మా డివిజన్ తరఫు నుంచి వాళ్ళు కోరుకుంటున్నారు. నేను మా డివిజన్ నుంచి కోరుకుంటున్నాము. జగనన్న మీ అందరికీ జగనన్న నేను చెప్పేది ఒకటే, జగనన్న మీరు రిక్వెస్ట్గా మేము అడుగుతున్నాము, మా సెంట్రల్ ఎమ్మెల్యేకి మల్లాది విష్ణు గారికి ఎమ్మెల్యే సీట్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. జగనన్న ఇదే మా కోరిక. సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలకు టీడీపీ బెంబేలెత్తిపోతుందని మంత్రి వేణుగోపాలకృష్ణ అన్నారు. ఇంతకాలం బీసీలను బానిసలుగా చూసిన పెత్తందారులు టీడీపీ నాయకులేనంటూ మంత్రి దుయ్యబట్టారు. సీఎం జగన్ నిర్ణయాల వల్ల ప్రజల్లో లభిస్తున్న ఆదరణ చూసి టీడీపీ బెంబేలెత్తుతుందని ఆ పార్టీ నాయకులు కంపిస్తున్నారని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సామాజిక న్యాయం పదాలకు అర్థం పరమార్థం చెప్పింది వైఎస్ జగన్ మాత్రమే అన్నారు. సమాజంలో బీసీలను బాధిత వర్గాలుగా మార్చారని అన్నారు. బలహీన వర్గాలు బాధతో ఉంటేనే పెత్తందారుల ముందు సాగిలపడి వారు చెప్పినట్లు వింటారు అన్నది వారి నమ్మకమన్నారు. జగన్ ఒక్క స్ట్రోక్తో పేదవాడు పెత్తందారుల వద్దకు వెళ్లకుండా, ఎవరి సిఫార్సులు లేకుండా, ఎవరి చుట్టూ తిరిగే పని లేకుండా ప్రతి నెల అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలను బాధ్యతగా డిబిటీ ద్వారా అందిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. ఎన్టీ రామారావు గారిని పదవి నుంచి దించినప్పుడు చంద్రబాబు నాయుడికి సపోర్ట్ చేసిన ప్రతి నాయకుడు కూడా చంద్రబాబు నాయుడు చేసిన మోసంలో వాటాదారుడే. యనమల రామకృష్ణుడు అవ్వచ్చు, అచ్చెం నాయుడు అవ్వచ్చు, ఈనాడు ఉన్నటువంటి నాయకులు అవ్వచ్చు, లేదా అయ్యన్న పాత్రుడు, బండారి సత్యనారాయణ ఇత్యాది వారందరూ కూడా చంద్రబాబు నాయుడు చేసిన మోసంలో వారు కూడా వాటాదారులే. ఇంతకాలం ప్రజల్ని రకరకాలుగా మోసగిస్తూ వారు చేసిన మోసాలు పక్కవారిపై నెట్టి ప్రజల దృష్టిని మరల్చటం ద్వారా అధికారం పొందినటువంటి దాఖలాలు ఉన్నాయి.
కానీ ఈరోజు అది సాధ్యం కాదని తెలిసిపోయింది. ఇక రాజకీయ వ్యూహంలో జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలకి వాళ్ళలో భయం పుట్టింది అనేటువంటిది వాస్తవ విషయం. అందుకే ఈరోజు వారు రాజకీయ భాష కాకుండా ప్రజాస్వామ్యవాదులు బాధపడే భాషను వారు వాడారు. సాక్షాత్తు 151 స్థానాల్లో ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుండబెట్టినటువంటి వ్యక్తి పట్ల ఎవరైతే బండారు సత్యనారాయణ లేకపోతే అచ్చెన్నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో అది ప్రజా జీవితంలో ప్రజాస్వామ్యవాదులు ఎవ్వరూ కూడా హర్షించదగినది కాదు. రాజకీయ, సైద్ధాంతిక, కుల, మత భేదాలతో సంబంధం లేకుండా స్వేచ్ఛగా తెలుగు జాతి అభ్యున్నతి, అభివృద్ధి కోసం సమతా పార్టీ కృషి చేస్తోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు దామోదర్ తెలిపారు. అన్ని వర్గాల ప్రజలను ఒకే వేదికపై తీసుకురావాలనే ఉద్దేశంతో సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు సమతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు దామోదర, కార్యదర్శి కిషోర్ పలువురు కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. జనవరి 6వ తేదీన సాయంత్రం 4 గంటలకు విజయవాడ సిద్ధార్థ ఆడిటోరియంలో సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నట్లు సమతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు దామోదర తెలిపారు. జనవరి 6న సాయంత్రం 4 గంటలకు నిర్వహించే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా పాల్గొంటారని తెలిపారు. సంక్రాంతి మనందరి పండుగ, పంటల పండుగ. 6 కాలం కష్టించిన వారు ప్రతిఫలం చూసుకుని ముచ్చటపడే సంక్రాంతి పండుగను సమంతా పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. వివిధ రాజకీయ పార్టీల నాయకులు, సామాజిక కార్యకర్తలు, అధికారులు, విద్యార్థి నాయకులు, మహిళా ఉద్యమకారులు, పిల్లల హక్కుల కార్యకర్తలు, కుల సంఘాలు, ఉద్యోగ సంఘాల నాయకులు అందరినీ ఒకే వేదికపై తీసుకురావాలనే ఉద్దేశంతో సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం ముఖ్య ఉద్దేశం ప్రజలందరి జీవన విధానం మారాలని, నూతన సమాజం నిర్మాణానికి అన్ని పార్టీలు కూడా కృషి చేయాలని, దానిలో భాగంగానే అన్ని పార్టీలు కూడా ఈ వేదిక నుంచి పాల్గొంటున్నాయి. ఇది ఒక విధంగా వినూతన కార్యక్రమం. విజయవాడలో సిపిఐ కానీ, సిపిఎం పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, వామపక్ష పార్టీలు, విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాలు అందరూ ఏకత్రాటిపై ఈ ఆత్మీయ కలికి అనే ఒక స్టేజ్ నుంచే ప్రజలకు తమ సందేశం ఇస్తూ ఉంటారు. ప్రముఖ నాయకులు అంతకుముందు సిపిఐ రామకృష్ణ గారు పాల్గొన్నారు, సిపిఎం మధు గారు పాల్గొన్నారు, నారాయణ గారు పాల్గొన్నారు, అలాగే సంపాదకులు రాఘవాచారి గారు పాల్గొన్నారు, బొమ్మారెడ్డి గారు, అట్లాగే మన ఈనాడు ప్రధాన సంపాదకులు శ్రీ రామోజీరావు గారు తమ సందేశం కూడా పంపించారు. ఈ ఆత్మీయ కలిసి సమావేశం సక్సెస్ అవ్వాలని ఉనికిలో ఉన్న ప్రతి ఒక్క పార్టీ, ఇటు సోషలిస్టు పార్టీలు కానివ్వండి, లేకపోతే కమ్యూనిస్టు పార్టీలు కానివ్వండి, లేకపోతే అధికార ప్రతిపక్షాల పార్టీలు కానివ్వండి, జాతీయ పార్టీలు కానివ్వండి, ఇవన్నీ కూడా పాల్గొంటాయి. విద్యార్థి సంఘాలు పాల్గొంటారు. ఇక్కడ ఏంటంటే కుల మతాలకి అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ప్రజలంతా ఒక చోట చేరి సంక్రాంతి సంబరాలు చేసుకుంటూ గంగిరెద్దులు ఇవన్నీ కూడా ఉంటాయి. అక్కడ నృత్యాలు, నాటికలు ఇలాంటివి కూడా నిర్వహిస్తూ ఉంటాం అన్నమాట. ఇవన్నీ చేసుకుంటూ ఆత్మీయ కలయిక ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరూ ఒక చోట ఆత్మీయంగా కలిసి వాళ్ళ భావాలు పంచుకుంటూ కనీసం ఇలాగన్నా పొరపత్యాలు పోయి పార్టీలు అనేవి ఎలక్షన్ టైంలో ఉండాలి, రాజకీయం అప్పుడు మాత్రమే చేయాలి, మిగతా టైంలో అందరూ కలిసి ఉండి ప్రజల కోసం పనిచేయాలి. ఇది కాన్సెప్ట్. దానికోసం అని చెప్పి కృష్ణారావు గారు ఈ వేదికని ఏర్పాటు చేసి ఆత్మీయ కలయిక అనేది ఇప్పుడు 10 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాం. మాదిగల ఉపకులాల రాజ్యాధికారం కోసం జనవరి 31న విజయవాడ నగరంలో యుద్ధ భేరీ మహాసభ నిర్వహిస్తున్నట్లు ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వరరావు అన్నారు. 341 రాజ్యాంగ సవరణ చట్టం కింద పార్లమెంటు ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం తెలపాలని డిమాండ్ చేశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో యుద్ధ భేరీ మహాసభ సన్నాహక సభ నిర్వహించారు. ఈ సమావేశానికి వివిధ రాజకీయ పార్టీకి చెందిన మాదిగలు, రెల్లి, డెక్కలి ఉపకులాలు ప్రతినిధులు హాజరయ్యారు. పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ కోసం 30 ఏళ్లు పోరాటం చేస్తున్నా మా జాతికి న్యాయం జరగడం లేదని అన్నారు. మందకృష్ణ ప్యాకేజీ స్టార్గా మారి బీజేపీకి అమ్ముడుపోయాడని విమర్శించారు. హైదరాబాద్ సాక్షిగా మాదిగలకు వర్గీకరణ బిల్లు అమలు చేస్తానని హామీ ఇచ్చి కనీసం పార్లమెంటు సమావేశాల్లో వర్గీకరణపై చర్చకు తీసుకురాకపోవడం మాదిగలను నిలువునా మోసం చేసినట్లు కాదా అని పేరుపోగు వెంకటేశ్వరరావు ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటి వరకు 30 సంవత్సరాలుగా ఎస్సీలను ఏబిసిడి గ్రూపులుగా వర్గీకరించడం ద్వారా మాదిగల వాటాతో పాటు ఉపకులాలకు కూడా సామాజిక న్యాయం జరగాలని ఎన్నో పోరాటాలు చేస్తున్న విషయం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి తెలిసిందే. అయితే ఈ రోజున సుప్రీంకోర్టు ముందుకొచ్చి వర్గీకరణ బిల్లు పెడతాం, వర్గీకరణకు సుప్రీంకోర్టులో ఒక సానుకూల వాతావరణం వచ్చేలా ఉందని మేము భావిస్తూ ఉన్నాం. న్యాయస్థానంలో న్యాయ పోరాటం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం 100 రోజుల్లోనే అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే వర్గీకరణ బిల్లు పెట్టి మాదిగ ఉపకులాలకు సామాజిక న్యాయం చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు గడుస్తున్నా మరి 10 సంవత్సరాల్లో పార్లమెంటులో ఎంతో మెజారిటీ ఉన్నప్పటికీ కూడా మోడీ ప్రభుత్వం పార్లమెంటులో బిల్లు పెట్టి చట్టబద్ధత కల్పించకపోవటం అనేది మాదిగల్ని విస్మరించడమే. కాబట్టి రేపు బడ్జెట్ సమావేశాలు జరగబోతూ ఉన్నాయి. పార్లమెంటు సమావేశాలు ఫిబ్రవరిలో. చివరి సమావేశాలైనా వర్గీకరణ బిల్లు పెట్టి మాదిగలకి సామాజిక న్యాయం చేయాలి. 341 ఆర్టికల్ని రాజ్యాంగ సవరణ చేసి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలకి వర్గీకరణ బిల్లు పార్లమెంటులో పెట్టాలని మోడీ ప్రభుత్వాన్ని సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.